హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ద యూఐ లాటరీ గురించి. ద యూఐ లాటరీ గురించి మీకు అందరికి తెలిసిందే. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం డిస్టిక్ చెందిన వ్యక్తి అనిల్ కుమార్ బొల్లా ఈ లాటరీ లోపలనే 100 మిలియన్ ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 240 కోట్లు గెలుచుకోవడం జరిగింది. సో ఈ లాటరీ లోపలనే ఇతను గెలుచుకున్న టికెట్ కాకుండా ఇందులో మరికొన్ని టికెట్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో వీళ్ళకు మాత్రమే ఈ లాటరీ ఆన్లైన్ ద్వారా టికెట్స్ బై చేయవచ్చు. ఇతర దేశాల నుండి ఈ లాటరీ మాత్రం బై చేయరాదు. ఎందుకంటే ఈ లాటరీ మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడే ఎమిరేట్స్ ఐడి అనే ఒక ఆప్షన్ అడుగుతుంది. సో ఈ ఐడి అనేది కేవలం యూఏ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి సో వీళ్ళు మాత్రమే ఈ లాటరీ ఆన్లైన్ ద్వారా టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఒకవేళ మీరు ఇండియా నుండి ఈ లాటరీ టికెట్స్ బై చేయాలనుకుంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ దుబాయ్లో ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే ఈ టికెట్స్ బై చేయవచ్చు. ప్రత్యేకంగా ఇండియా నుండి మీరు ఈ టికెట్స్ బై చేయరాదు. ఈ లాటరీ కేవలం దుబాయ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా దుబాయ్లో ఉంటే సో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ లాటరీ లోపల టికెట్ ధర తక్కువగా ఉంటుంది, విన్నింగ్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. దుబాయ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ టికెట్స్ అనేది బై చేస్తారు. ఈ లాటరీ మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, టికెట్స్ ఏ విధంగా బై చేయాలనేది నేను మన ఓల్డ్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఓల్డ్ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా దీని గురించి అర్థమవుతుంది. ఈ వీడియో లోపల కేవలం మనం పిక్ 3, పిక్ 4 గురించి, వాటి యొక్క ప్రైజ్ మనీ, వాటి యొక్క టికెట్ ధర గురించి విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా పిక్ 3 ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క టికెట్ ధర, అదేవిధంగా ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పిక్ 3 యొక్క టికెట్ ధర వచ్చేసి 5 ధరమ్స్ ఉంటుంది. కేవలం 5 ధరమ్స్ మాత్రమే ఉంటుంది. ఈ లాటరీ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో మనం 000 నుండి 000 నుండి 999 999 వరకు ఈ మధ్యలో ఉన్న నెంబర్లు మీకు నచ్చిన 3 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఎనీ 3 నెంబర్స్ 0123 కావచ్చు, లేదా 216, 912, 936 ఇలాంటి ఏ నెంబర్ అయినా పర్లేదు. మీకు నచ్చిన కేవలం 3 నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 247 ఈ 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన 3 నెంబర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క ప్రైజ్ మనీ 3 రకాలుగా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా ఎగ్జాక్ట్ ఆర్డర్, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ ఎనీ 3, థర్డ్ ప్రైజ్ మనీ ఎనీ 6. ఈ విధంగా 3 రకాల ప్రైజ్ మనీ ఇందులో ఉంటుంది. ముందుగా మనం ఎగ్జాక్ట్ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 247 అనే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో రిజల్ట్ లోపల కూడా 247 ఈ విధంగా లైన్గా వస్తేనే మీకు 2500 ధరమ్స్ ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. 2500 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 50,000 పైన ఉంటుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ సీరియల్గా సెలెక్ట్ చేసుకుందాం 247. విన్నింగ్లో కూడా 247 రావాలి. అంతేగాని 427, 742 ఈ విధంగా వస్తే మీకు ఎలాంటి అమౌంట్ రాదు. స్ట్రేట్గా నెంబర్స్ వస్తేనే మీకు 2500 ధరమ్స్ ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ 3. మీరు ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 112 ఈ విధంగా 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో రిజల్ట్ లోపల కూడా 121 వచ్చినా, లేదా 211 వచ్చినా, లేదా 121 వచ్చినా మీకు ఈ విధంగా మ్యాచ్ అయితే 850 ధరమ్స్ ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆప్షన్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లోపల మనకు స్ట్రేట్గా మ్యాచ్ కావాలి. కానీ సెకండ్ ఎనీ 3 లోపల మీకు 112 సెలెక్ట్ చేసుకుంటే 121 మ్యాచ్ అయినా, 211 మ్యాచ్ అయినా, 121 ఈ విధంగా ఏ విధంగా మ్యాచ్ అయినా కానీ మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సెకండ్ ఆప్షన్. మీరు టికెట్ బై చేసేటప్పుడే ఈ ఆప్షన్లు ఉంటాయి, 3 ఆప్షన్లు. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ 6. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1, 2, 3 సెలెక్ట్ చేసుకున్నారు. సో 1, 2, 3 సెలెక్ట్ చేసుకుంటే అక్కడ విన్నింగ్ లోపల 213 వచ్చింది, లేదా 312 వచ్చింది, లేదా 231 వచ్చింది, 123 వచ్చింది. ఈ విధంగా ఏ విధంగా మ్యాచ్ అయినా కానీ మీకు అమౌంట్ 425 ధరమ్స్ అమౌంట్ రావడం జరుగుతుంది. సో 425 అంటే మన కరెన్సీ లోపల 10,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఈ విధంగా మీరు పిక్ 3 లోపల టికెట్ బై చేసేటప్పుడే ఈ విధంగా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 రకాల ఆప్షన్ లోపల మీకు నచ్చిన ఆప్షన్ అనేది మీరు ఎంచుకోవచ్చు. మీకు క్లియర్గా ఈ పిక్ 3 గురించి అర్థమైంది అనుకుంటాను. సో మీరు టికెట్ బై చేసేటప్పుడే ఈ 3 రకాల ప్రైజ్ మనీ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. సో దీని యొక్క డ్రా అనేది
ప్రతిరోజు రాత్రి 9:30 దుబాయ్ టైం లోపల ఉంటుంది. కాబట్టి మీరు దీని యొక్క లైవ్ అనేది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ లోపల చూడొచ్చు. సో ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో తప్పకుండా ఈ పిక్ 3 లాటరీ ట్రై చేయండి. టికెట్ ధర కేవలం 5 dirhams మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులో సెకండ్ టికెట్ అయిన పిక్ 4 గురించి తెలుసుకుందాం. ఇందాక మనం పిక్ 3 ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు పిక్ 4 కూడా ఒకసారి దాని యొక్క టికెట్ ధర అలాగే ప్రైజ్ మనీ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. పిక్ 4 యొక్క టికెట్ ధర వచ్చేసి 5 dirhams ఉంటుంది. సో పిక్ 3 యొక్క టికెట్ ధర కూడా 5 dirhams. ఈ రెండు టికెట్ ధర 5 dirhams మాత్రమే. ఈ లాటరీ ఏ విధంగా ఉంటుందంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం పిక్ 3 లోపల ఏ విధంగా అయితే 3 నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో పిక్ 4 లోపల మనకు నచ్చిన 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలా. సో 0000 నుండి 9999 ఈ మధ్యలో ఉన్న మీకు నచ్చిన ఏవైనా 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3023 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైజ్ మనీ ఆప్షన్కి వస్తే ఇందులో కూడా పిక్ 3 లోపల ఏ విధంగా ప్రైజ్ మనీ ఆప్షన్లు ఉన్నాయో ఇందులో కూడా ఎగ్జాక్ట్ ఆర్డర్ అని ఎనీ 6, ఎనీ 16, ఎనీ 24 ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ప్రైజ్ మనీ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే ముందుగా ఎగ్జాక్ట్ ఆర్డర్. సో ఎగ్జాక్ట్ ఆర్డర్ అంటే మనం పిక్ 3 లోపల తెలుసుకున్నాం. సో మనకు నెంబర్స్ సీరియల్గా మ్యాచ్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్ 4 లోపల 3023 సెలెక్ట్ చేసుకున్నాను. విన్నింగ్ నెంబర్లో కూడా 3023 సీరియల్గా మ్యాచ్ కావాలి. సీరియల్గా మ్యాచ్ అయితే మనకు 25,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో 25,000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 6 లక్షల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఇది అతిపెద్ద ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టికెట్ ధర కేవలం 5 dirhams మాత్రమే. పిక్ 4 లోపల నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ 4. ఎనీ 4 ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2225 ఈ విధంగా నాకు నచ్చిన 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో విన్నింగ్లో 2252 లేదా 5222 ఈ విధంగా నెంబర్స్ మ్యాచ్ అయితే మనీ 6,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. 6,000 dirhams అంటే మన కరెన్సీ లోపల 55,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ 6. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3377 సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ 7337 లేదా 7733 లేదా 3377 3737 ఈ విధంగా మ్యాచ్ అయితే మనకు 4,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ 12. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4412 సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ 1244 వచ్చింది, 2144 వచ్చింది, 4214 ఈ విధంగా మ్యాచ్ అయితే మనకు 2,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో 2,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ 24. సో ఎనీ 24 ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5678 ఈ విధంగా 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని నేను ఆప్షన్లో ఎనీ 24 ఆప్షన్ ఎంచుకున్నాను. సో మనకు 6758 లేదా 5678 లేదా 7586 ఈ విధంగా నెంబర్స్ మ్యాచ్ అయితే మనకు 1,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఈ విధంగా మనం 5 dirhams పెట్టి ఈ పిక్ 4 టికెట్ తీసుకుంటే ఇన్ని 5 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ప్రైజ్ మనీ. ఈ పిక్ 4 గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో దీని యొక్క డ్రా కూడా ప్రతిరోజు ఉంటుంది. రాత్రి 9:30 దీని యొక్క డ్రా ఉంటుంది. మీరు లైవ్ అనేది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లోపల చూడవచ్చు. ఏ విధంగా పిక్ 3 అయితే 9:30 ఉందో పిక్ 4 కూడా 9:30 ఉంటుంది. ఈ రెండు డ్రాలు ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు రాత్రి 9:30 వీటి యొక్క డ్రా అనేది స్టార్ట్ అవుతుంది. యూఏఈ దేశంలో ఉన్నవారు తప్పకుండా ఈ రెండు లాటరీ ట్రై చేయండి. కేవలం 5 dirhams మాత్రమే టికెట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వాళ్ళ కోసం ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.